రైట్, మనం ఇప్పుడు నైతిక వికాసం గురించి నేర్చుకుందాం. దీన్నే మనం ఇంగ్లీష్లో మోరల్ డెవలప్మెంట్ అంటారు. నైతిక వికాసం. మనం మోరల్ అనేటువంటి ఆంగ్ల భాషా పదం, మోరల్ అంటే నీతి అని మనందరికీ తెలుసు. ఈ మోరల్ అనేటువంటి ఆంగ్ల భాషా పదం మోర్స్ అనేటువంటి లాటిన్ భాషా పదం నుంచి, ఇక్కడ మీ అందరికీ తెలిసిందే మోర్స్, ఇక్కడ ర్ అని వచ్చింది కాబట్టి మనం ఈజీగా ఒక కొండ గుర్తు పెట్టుకున్నాం, ఇది లాటిన్ భాషా పదము అని. ఓకేనా? రైట్. మరి మోర్స్ అంటే లాటిన్ భాషలో అర్థమైంది. లాటిన్ భాషలో అర్థమైందయ్యా అంటే మర్యాదగా నడచుకొను అని అర్థాన్ని ఇస్తుంది. ఇంకా దీంతో పాటు ఇతర అర్థాలు కూడా ఉన్నాయి. సాంప్రదాయాలు అనే అర్థాన్ని కూడా ఇస్తుంది. అలానే జానపద రీతులు అనే అర్థాన్ని కూడా ఇస్తుంది. ఓకేనా? ఇది అంటే లాటిన్ భాషలో మోర్స్ అనేటువంటి పదానికి అర్థం మర్యాదగా నడుచుకొను, లేదా సాంప్రదాయాలు, లేదా జానపద రీతులు అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు మనం ఈ నైతిక వికాసం అంటే ఏమిటి అనేది ఒక్కసారి చూద్దాం. ఓకేనా? నైతిక వికాసము అంటే ఒక మనిషి మంచికి చెడుకి మధ్య తేడాను తెలుసుకోవటం, తప్పుకి ఒప్పుకి మధ్య తేడాను తెలుసుకోవటం, ఏది చేయవచ్చు ఏది చేయకూడదు అనే దాని మధ్య తేడాను తెలుసుకోవటం, న్యాయానికి అన్యాయానికి మధ్య విచక్షణ చేయటం, అలా వీటి మధ్య విచక్షణతో సక్రమమైనటువంటి మార్గంలో ప్రవర్తనను క్రమశిక్షణగా మలుచుకొని ఇతరులతో ప్రతిస్పందించేటువంటి ప్రవర్తన ఏర్పడటాన్ని మనం నైతిక వికాసంగా చెప్పుకోవచ్చు. అంటే ఎవరైతే సక్రమమైన రీతిలో మంచి చెడుల మధ్య తేడాను తెలుసుకుంటూ మంచిగా ప్రవర్తిస్తాడో, తప్పు ఒప్పుల మధ్య తేడాను తెలుసుకుంటూ అన్ని ఒప్పులనే ప్రదర్శిస్తుంటాడు, న్యాయానికి అన్యాయానికి మధ్య తేడాను తెలుసుకొని న్యాయ మార్గంలో ఎవరైతే పయనిస్తూ ఉంటుంటాడో, సామాజిక నియమ నిబంధనల్ని ఎవరైతే ఖచ్చితంగా అనుసరిస్తూ ఒక క్రమశిక్షణమైనటువంటి జీవితాన్ని నిర్దేశించుకుంటూ ఇతరులతో ప్రవర్తిస్తుంటుంటారో అలాంటి ప్రవర్తననే మనము నైతిక వికాసంగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? రైట్. ఇంకొక మాటగా చెప్పాలి అంటే వ్యక్తి సమాజము ఆమోదించేటువంటి విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని సంతరించుకొని మసలుకోవటాన్ని మనము నైతిక వికాసంగా భావించవచ్చు. ఓకే? క్లియర్? రైట్. సో ఈ నైతిక వికాసం మీద ప్రశ్న అప్లికేషన్ రూపంలో ఎలా ఉంటుందయ్యా అంటే, ఒక విద్యార్థి బడి నియమాలకు అనుగుణంగా ఖచ్చితమైనటువంటి సమయాలకు బడికి రావటాన్ని చేస్తూ ఉన్నాడు. ఇది పిల్లవాడిలోని ఏ వికాసాన్ని సూచిస్తుంది అని అంటాడు. బడి నియమాలకు అనుగుణంగా పిల్లవాడు నడుచుకుంటున్నాడు అంటే ఒక క్రమశిక్షణగా ఉంటున్నాడు. అతని ప్రవర్తనలో ఖచ్చితమైనటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకునేటువంటి క్రమశిక్షణాయుతమైన ప్రవర్తన ఉంది కాబట్టి ఇది నైతిక వికాసానికి సూచికగా చెప్పవచ్చు. రైట్. అలానే ఇంకొక అప్లికేషన్ చూద్దాం. ఒక పిల్లవాడు ఆట నియమాలను అనుసరించి నియమాలకు అనుగుణంగా తను ఆ ఆటను ఆడుతున్నాడు, ఇది ఏ వికాసాన్ని సూచిస్తుంది అన్నాడు అనుకోండి. ఇక్కడ ఆటలు కాబట్టి సాంఘిక వికాసం అని పెట్టకాకండి. ఇక్కడ పాయింట్ మీరు గమనించారా? ఆట నియమాలకు అనుగుణంగా ఆ నియమాలు ఏమాత్రం తప్పకుండా ఆ పిల్లవాడు ఆ ఆటను ఆడుతున్నాడు అంటే ఇది అతనిలోనే నియమాలను అనుసరించేటువంటి ఒక క్రమశిక్షణాయుతమైన ప్రవర్తన కనిపిస్తుంది. అది నైతిక వికాసంగా మనం భావించాలి. ఓకేనా? రైట్. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పోలీసు లేకపోయినప్పటికీ కూడా ట్రాఫిక్ సిగ్నల్స్కు అనుగుణంగా రెడ్ లైట్ పడినప్పుడు ఆగటం, పచ్చ లైట్ వెలిగిన తర్వాతనే పోవటం ఒక వ్యక్తి కనపరుస్తున్నాడు అంటే అది నియమాలను చక్కగా అనుసరిస్తున్నట్టుగా గుర్తుంచుకోవాలి. ఆ వ్యక్తిలో కనిపించిన వికాసం నైతిక వికాసంగా భావించాలి. ఓకేనా?
సో ఇలా అప్లికేషన్స్ క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుందమ్మా. అర్థం చేసుకొని మీరు సమాధానాన్ని రాయాలి. అది ఏ వికాసం అడుగుతున్నారు, ఒక అప్లికేషన్ ఇచ్చి ఇది నైతిక వికాసమా, సాంఘిక వికాసమా, మానసిక వికాసమా, ఉద్వేగ వికాసమా, ఇలా అడుగుతూ ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా అప్లికేషన్ వస్తే తప్పు లేకుండా మీరు రాయాలి. ఓకే, మరి నైతిక వికాసము కలిగినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి ఒక్కసారి చూద్దామా మనం. చూడండి, నైతిక వికాసము కలిగినటువంటి వ్యక్తి లక్షణాలు మీరు పరిశీలించినట్లయితే చూడండి, ఇక్కడ నైతిక వికాసము కలిగిన వ్యక్తి లక్షణాలు: నీతిగా నిజాయితీగా నడుచుకోవటం, చట్టము న్యాయములను అతిక్రమించకుండా వాటికి అనుగుణంగా నడుచుకోవటం, క్రమశిక్షణగా సామాజిక నియమ నిబంధనలను పాటించటం, పెద్దలకు అధికారులకు విధేయులుగా ఉండటం, ఇతరుల హక్కులను గౌరవించటం, రాజ్యాంగము, సంఘము, వివిధ సంస్థలు విధించిన నియమ నిబంధనలను విధేయతగా అంగీకరించటం, విశ్వవ్యాప్త నైతిక విలువలను ఆదర్శాలను పాటించటం. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ లక్షణాలన్నీ కూడా ఆ వ్యక్తిలో ఉండేటువంటి క్రమశిక్షణను తెలియచేస్తాయి. క్రమశిక్షణ అంటే నైతిక జీవితంతో ముడిపడేటువంటి అంశం. అంటే ఒక వ్యక్తి నైతిక విలువలు కలిగి ఉన్నాడు అంటే ఒక వ్యక్తి నైతికంగా వికాసము చెందాడు అంటే ఇదిగోండి ఇక్కడ చెప్పిన లక్షణాలు ఆ వ్యక్తుల్లో కనిపిస్తాయి. వీటికి విధేయతగా ఉన్నట్లయితే నైతిక వికాసం సరిగా జరిగినట్లు, వీటి పట్ల అవిధేయతను ప్రకటించినట్లయితే ఆ వ్యక్తిలో నైతిక వికాసము పెంపొందనట్లుగా భావించాలి. ఒక్కసారి మళ్ళీ చూద్దామా. నీతిగా నిజాయితీగా ఉండటం, న్యాయంగా అన్యాయంగా రెండు మధ్య తేడా తెలుసుకొని న్యాయంగా ప్రవర్తించటం, అది అర్థం అక్కడ. చట్టము న్యాయాలను అతిక్రమించకుండా వాటికి అనుగుణంగా నడుచుకోవటం. చట్టాలు న్యాయాలు మన కోసం చేయబడ్డాయి, అవునా? పౌర సమాజాన్ని ఒక క్రమశిక్షణగా నడిపించాలి అంటే మన ప్రభుత్వము కొన్ని చట్టాలని కొన్ని శాసనాలని చేస్తుంది, ఓకేనా? వాటిని మనం అతిక్రమించకుండా వాటిని ఫాలో అవటం అనేది నైతిక వికాసంగా చెప్పుకోవచ్చు. క్రమశిక్షణగా సామాజిక నియమ నిబంధనలు పాటించడం. మన సమాజంలో మనమందరం కూడా కొన్ని నియమాలు ఏర్పాటు చేసుకోపనైతే సామాజిక క్రమమే దెబ్బతినింది. సమాజం అనేది మనం అందరం కూడా కొన్ని నియమాలు ప్రతిపాదించుకుంటాం కాబట్టి దానికి అనుగుణంగా మనందరం ఒబే అవుతాం కాబట్టి ఈరోజు సమాజాలన్నీ కూడా సంక్షేమంగా ఉన్నాయి. సో ఆ సామాజిక నియమాలు మనం చేసుకునే నియమాలు అవన్నీ కూడా కాబట్టి అలాంటి నియమాలను నిబంధనల్ని మనం పాటించాలి, లేకపోతే సామాజిక క్రమమే దెబ్బతింటుంది. నెక్స్ట్, పెద్దలకు అధికారులకు విధేయులుగా ఉండటం. కొన్ని ఆర్గనైజర్ సంస్థలు ఉంటాయి, దానికి ఒక ఆఫీసర్స్ అధికారి ఉంటాడు. ఆ అధికారి అంటే మనకందరం కూడా మనం ఎంపిక చేసుకున్నటువంటి ఒక గొప్ప పెద్ద తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి. మరి ఆ వ్యక్తి చెప్పేటువంటి ఆ యొక్క ఆజ్ఞల్ని మనం తూచా తప్పకుండా పాటించాలి, వాటికి విధేయతగా ఉండాలి. అలా కాకుండా మనం ఎదురు తిరిగినట్లయితే ఆ ఆర్గనైజేషన్ ఆ సంస్థలన్నీ కూడా చిన్నాభిన్నమైపోతాయి. ఇది సామాజిక క్రమాన్ని దెబ్బతీస్తుంది. అందుకని పెద్దలకి కానీ అధికారులకు కానీ విధేయతగా ఉండాలి, ఓకేనా? నెక్స్ట్, ఇతరుల హక్కులని గౌరవించాలి. రాజ్యాంగం ప్రతి వ్యక్తికి కొన్ని హక్కుల్ని ప్రసాదించింది. ప్రతి వ్యక్తి కూడా ఆ హక్కుని కలిగి ఉంటాడు, ఆ హక్కుని అనుభవిస్తాడు ఆ హక్కుని. మరి అలాంటి హక్కులకి మనం భంగం కలిగించకూడదు, వారి హక్కుల్ని మనం గౌరవించాలి రాజ్యాంగం ప్రకారం. నెక్స్ట్, రాజ్యాంగము, సంఘము, వివిధ సంస్థలు విధించిన నియమ నిబంధనలన్నింటినీ కూడా విధేయతగా అంగీకరించాలి, ఓకేనా? అంటే చట్టాన్ని, న్యాయాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని మనం గౌరవించాలి, ఓకేనా? విశ్వవ్యాప్త నైతిక విలువలను ఆదర్శాలను పాటించాలి, ఓకేనా? యూనివర్సల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అంటే సమానత్వము, సేవ, ఓకేనా, హక్కులు, ఓకే, ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా మనము గౌరవించాలి, పాటించాలి. ఇది నైతిక వికాసము కలిగిన వ్యక్తి యొక్క లక్షణాలుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా? రైట్. ఇప్పుడు మరి ఈ నైతిక వికాసం గురించి మరి ఎవరు చెప్పారు? అసలు ఈ నైతిక వికాస సిద్ధాంతాన్ని గురించి ఎవరు చెప్పారు? ఆ సిద్ధాంతంలో ఉండే భావనలు ఏమిటి? ఇలాంటి వాటి గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం, ఓకేనా? రైట్. దీంట్లో భాగంగా నైతిక వికాసానికి సంబంధించి నైతిక వికాస సిద్ధాంతం ఉంది కదా, ఎస్, దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. నైతిక వికాస సిద్ధాంతం, మోరల్ డెవలప్మెంట్ థియరీ. ఈ నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది అమెరికాలోని
హార్వర్డ్ యూనివర్సిటీకి చెందినటువంటి లారెన్స్ కోల్బర్గ్ అంటే మీ టెక్స్ట్ బుక్లో కొహెల్బర్గ్ అని ఉంటుంది. ఓకే, అక్కడ హెచ్ సైలెంట్ కాబట్టి నేను కోల్బర్గ్ అన్నాను. లారెన్స్ కోల్బర్గ్ ఈయన అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసేవాడు. హార్వర్డ్ యూనివర్సిటీ మీ అందరికీ తెలిసిందే, అమెరికాలో చాలా ఫేమస్ యూనివర్సిటీ, వన్ ఆఫ్ ద టాప్ 3 యూనివర్సిటీలో ఒక యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీ. ఎస్, ఈ హార్వర్డ్ యూనివర్సిటీలో ఈ లారెన్స్ కోల్బర్గ్ అనే అతను సైకాలజీ ప్రొఫెసర్గా పనిచేసేవారు. ఈయన నైతిక వికాస సిద్ధాంతానికి కాను ఈయన ఏం చేశారయ్యా అంటే ఒక 72 మంది పిల్లల్ని ఎంపిక చేసుకున్నాడు. మొత్తం మగపిల్లలే, 72 మంది మగపిల్లల్ని ఎంపిక చేసుకొని వీళ్ళకి కొన్ని డైలమాలతో కూడినటువంటి కథలను వినిపించి, డైలమా అంటే సందిగ్ధం, మీ అందరికీ తెలిసింది. అంటే సందిగ్ధతతో, పర్టికులర్గా న్యాయ తీర్పుల సందిగ్ధతతో కూడినటువంటి కొన్ని కథలను వినిపించి చివరిగా దాంట్లో ఉండే సందిగ్ధానికి సంబంధించి ప్రశ్నించినప్పుడు వాళ్ళ తీర్పులు, వాళ్ళ యొక్క న్యాయ తీర్పులు ఎలా ఉన్నాయి, ఏ ఏజ్ వారు ఎలాంటి న్యాయ తీర్పును ఇచ్చారు ఆ కథలకు సంబంధించని ఆయన గుర్తించడం. అలానే ఈ 72 మంది కాకుండా మరొక 58 మందిని వీళ్ళకేం చేశాడు అంటే ప్రతి 3 సంవత్సరాలకు ఒక్కసారి వీళ్ళని ఒక 2 గంటల పాటు వీళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ వీళ్ళకి కూడా సందిగ్ధమైనటువంటి కథలను ఇచ్చి కొన్ని ప్రశ్నలు అడగటము ద్వారా వాళ్ళ యొక్క న్యాయమైన తీర్పుల్ని కూడా తీసుకున్నాడు. అంటే మనిషి పెరిగే కొద్ది, వయసు పెరిగే కొద్ది వాళ్ళ నైతిక తీర్పుల్లో ఏమైనా చేంజెస్ వస్తాయా అనేటువంటి కోణములో వీళ్ళని ప్రతి 3 సంవత్సరాలకు ఒక్కసారి వీళ్ళని ఇంటర్వ్యూ చేయటం, రకరకాల సందిగ్ధమైనటువంటి డైలమా స్టోరీస్ చెప్పటం, దాంట్లో కొన్ని ప్రశ్నలు వేయటం ద్వారా వాళ్ళ న్యాయ తీర్పు ఎలా ఉంది అనేది ఆయన గమనిస్తూ వీటన్నిటినీ క్రోడీకరించి ఆయన తన సిద్ధాంతాన్ని చేయటం జరిగింది. అయితే ఈ సిద్ధాంతం మీరు గమనించారా? ఇక్కడ మగపిల్లలే, ఓకేనా? ఈయన ఆడపిల్లలను అసలు తీసుకోలేదు. సో దీంట్లో భాగంగా ఈ నైతిక వికాస సిద్ధాంతానికి లారెన్స్ కోల్బర్గ్ని విమర్శించినటువంటి వ్యక్తి గిల్లీగాన్ అనేటువంటి వ్యక్తి ఈ విషయంలో వ్యతిరేకించాడు. న్యాయ తీర్పులు ఇచ్చేసిన విషయంలో మగవాళ్ళ యొక్క మైండ్ సెట్కి ఆడవాళ్ళ యొక్క మైండ్ సెట్కి తేడా ఉంటుంది కాబట్టి నీ యొక్క పరిశోధన అంత ప్రామాణికమైనది కాదు అనేది ఆయన విమర్శించడం జరిగింది. ఇది మీకు కొత్త పుస్తకంలో మాత్రమే ఇచ్చాడు గిల్లీగాన్, పాత పుస్తకాల్లో ఎక్కడా ఉండదమ్మా. నైతిక వికాస సిద్ధాంతాన్ని వివరించిన లారెన్స్ కోల్బర్గ్ యొక్క ఆ యొక్క పరిశోధనను విమర్శించినటువంటి వ్యక్తిగా మనం గిల్లీగాన్ని చెప్పుకుంటాం. ఏమన్నాడు ఈయన? నువ్వు చేసిన పరిశోధన అంతా కూడా మగవారి మీదే, వారి తీర్పుల ఆధారంగా నైతిక వికాసం ఎలా జరుగుతుందని యూనివర్సల్గా ప్రతిపాదించావు, కానీ అది తప్పు. నైతిక తీర్పుల విషయంలో మగవారి యొక్క మైండ్ సెట్ మరొక రకంగా ఉంటుంది, ఆడవారి యొక్క మైండ్ సెట్ వేరొక రకంగా ఉంటుంది, కాబట్టి ఇది అంత కరెక్ట్ అనేది కాదు అనేది ఆయన ఉద్దేశం. సరే, ఓకే, మనకు అయ్యింది తర్వాత దాంట్లో అది సరైందా కాదనేది మనం తర్వాత చూసుకుందాం. మనకు వచ్చే ప్రశ్న ఈ గిల్లీగాన్ అనే ప్రశ్న వచ్చింది కాబట్టి నేను అందుకు దాని గురించి చెప్పాను. ఓకే, రైట్. ఇకపోతే ఈ లారెన్స్ కోల్బర్గ్ సహజంగా పిల్లవాడి యొక్క నైతిక వికాసం దేని మీద ఆధారపడి ఉంటుందని చెబుతున్నాడు అంటే చూడండి, చాలా ఇంపార్టెంట్ ఈ మాట. లారెన్స్ కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసం దేని మీద ఆధారపడి ఉంటుందో తెలుసా? 3 అంశాల మీద ఆధారపడుతుంది. నెంబర్ 1, పియాజే చెప్పినటువంటి సంజ్ఞానాత్మక వికాసం మీద ఆధారపడి ఉంటుంది. అంటే మోరల్ డెవలప్మెంట్ అనేది పిల్లవాడిలో మంచి కాగ్నిటివ్ డెవలప్మెంట్ జరిగినట్లయితే అటువంటి పిల్లల మోరల్ డెవలప్మెంట్ కూడా చక్కగా జరుగుతుంది ఆయన ఉద్దేశం. కాబట్టి ఈ ప్రశ్న ఆల్రెడీ 2008 డిఎస్సిలో ఇచ్చాడమ్మా. నైతిక వికాసం అనేది ప్రధానంగా ఏ వికాసం మీద ఆధారపడి ఉంటుంది? సంజ్ఞానాత్మక వికాసం మీద. అంటే దీన్ని మనం మెంటల్ డెవలప్మెంట్ ఉంటున్నాం. అంటే ఎవరైతే మానసికంగా వికాసం చెందుతారో, మానసిక సామర్థ్యాలు వికాసం చెందుతాయో, కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఎవరిలో ఎక్కువగా ఉంటుందో వాళ్ళలో మోరల్ డెవలప్మెంట్ కూడా ఎక్కువగా ఉంటుందనేది ఈయన అభిప్రాయం. అంటే ఒక అంశం సంజ్ఞానాత్మక వికాసం. రెండవ అంశం
పిల్లల పెంపకం, పిల్లల్ని పెంచేటువంటి పద్ధతులు, ఓకేనా, ఈ పద్ధతులు కూడా నైతిక వికాసాన్ని ప్రభావితం చేస్తాయి. పిల్లల్ని క్రమశిక్షణగా పెంచేటువంటి తల్లిదండ్రులు ఉంటారు, గాలికి వదిలేసేటువంటి తల్లిదండ్రులు ఉంటారు. కాబట్టి ఎవరైతే పిల్లల్ని క్రమశిక్షణగా పెంచుతారో అలాంటి పిల్లల్లో నైతిక వికాసం అనేది బాగా ఉంటుందనేది ఆయన అభిప్రాయం. ఇది రెండవది, సంజ్ఞానాత్మక వికాసము, పిల్లల పెంపకము. మూడవది వచ్చేసేసి సామాజిక అనుభవాలు, సోషల్ ఎక్స్పీరియన్స్. అంటే వ్యక్తులు పొందేటువంటి సామాజిక అనుభవాలనే కూడా వాళ్ళ యొక్క నైతిక వికాసం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. అంటే ఉదాహరణగా ఒక క్రమశిక్షణగా ఉండేటువంటి సమాజంలో పుట్టినటువంటి పిల్లవాడు చుట్టూ ఉండేటువంటి వ్యక్తుల యొక్క క్రమశిక్షణను చూస్తూ తాను కూడా క్రమశిక్షణగానే ఎదగలుగుతాడు. అసలు క్రమశిక్షణ లేని సమాజంలో పుట్టినటువంటి పిల్లవాడు తాను చుట్టుపక్కల వ్యక్తుల్ని వాటి ద్వారా పొందే అనుభవాలను పరిశీలిస్తూ తాను కూడా నైతిక వికాసంలో మరి వెనకబడిపోతాడు. సో ఇలా సామాజిక అనుభవాలు అనేవి కూడా చాలా కీలక పాత్ర పోషిస్తాయి అనేది ఆయన ఉద్దేశం. ఓకేనా? మొత్తం 3 అంశాలు. నైతిక వికాసం కోల్బర్గ్ ప్రకారం వేటి మీద ఆధారపడి ఉంటుంది? పియాజే సూచించినటువంటి సంజ్ఞానాత్మక వికాసం మీద, అలానే పిల్లలను తల్లిదండ్రులు ఎలా పెంచుతారు అనేదాన్ని, అంటే పిల్లల పెంపక విధానాల మీద, అలానే పిల్లవాడు సమాజంలో ఎలాంటి అనుభవాలు పొందుతాడు అంటే వాడు పొందే సామాజిక అనుభవాల మీద నైతిక వికాసం ఆధారపడి ఉంటుంది అనేది కోల్బర్గ్ యొక్క సిద్ధాంతం. ఓకేనా? రైట్. ఇకపోతే కోల్బర్గ్ రచించినటువంటి గ్రంథాలు, మనం ఒక్కసారి కోల్బర్గ్ రచించిన గ్రంథాలు కనుక పరిశీలించినట్లయితే యాక్చువల్గా ఇవి మీ టెక్స్ట్ బుక్లో లేవమ్మా, అడిగితే రాయండి, లేకపోతే లేదు. ఓకేనా? ఒకటి వచ్చి ది ఫిలాసఫీ ఆఫ్ moral development. ది ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. ఇంకొకటి వచ్చి ది మెజర్మెంట్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. ఓకేనా? ఒక్కసారి జాగ్రత్త చూడండి. ది ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, ది మెజర్మెంట్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. ఈ రెండు కూడా ఆయన రచించిన గ్రంథాలమ్మా, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ రెండిట్లో కూడా మోరల్ డెవలప్మెంట్ అని ఉంటుందమ్మా. మోరల్ డెవలప్మెంట్ అంటే మీ అందరికీ తెలిసింది నైతిక వికాసం అని మీ అందరికీ తెలుసు. ఓకేనా? రైట్. సో మోరల్ డెవలప్మెంట్ అనే మాట కనిపించిందంటే ఆ పుస్తకాన్ని రాసిన వ్యక్తిగా మీరు ఎవరిని గుర్తుపెట్టుకోవాలి? కోల్బర్గ్ని గుర్తుపెట్టుకోవాలి. అమెరికాకు చెందినటువంటి లారెన్స్ కోల్బర్గ్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? ఇంతవరకు అర్థమైపోయిందా? అయితే దీంట్లో మీకు ఇప్పుడు ఇంకొక చిన్న మాట చెప్పాలి. ఈయన ఈ పిల్లలకి అనేక సందిగ్ధమైనటువంటి కథలను చెబుతాడని చెప్పాను కదా నేను. ఆ సందిగ్ధమైన కథలు చెప్పి పిల్లల యొక్క తీర్పుల్ని తీసుకొని దాని ఆధారంగా ఈ నైతిక వికాస సిద్ధాంతాన్ని అంటే ఏ ఏజ్ గ్రూపులు ఎలాంటి సమాధానాన్ని ఇచ్చేదనే ఆధారంగా, అంతే ఇక్కడ ఒక మాట అంటాడు, కోల్బర్గ్ దేనికి ప్రాధాన్యత ఇచ్చాడనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. లారెన్స్ కోల్బర్గ్ తన నైతిక వికాస సిద్ధాంతంలో వయసుకు ప్రాధాన్యత ఇవ్వలేదు. మరి దేనికి ప్రాధాన్యత ఇచ్చాడయ్యా అంటే దశలకు ప్రాధాన్యత ఇచ్చాడు. అంటే ఈ వయసులో ఈ దశకు చేరుకుంటాడని చెప్పినప్పటికీ కొంతమంది ఆ వయసు దాటిన తర్వాత కూడా ఆ దశకు చేరుకోవచ్చని చెబుతాడు. అంటే వయసుకు ప్రాధాన్యత ఇవ్వకుండా దశలకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ దశల క్రమం మారదంటాడు. ఎవరైనా కూడా ఆ దశల క్రమంలోనే నైతిక వికాసాన్ని అభివృద్ధి పరుచుకుంటూ అంటాడు. కాబట్టి దీని మీద ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. ఎవరి యొక్క సిద్ధాంతంలో వయసుకు కాకుండా దశలకు ప్రాధాన్యత ఉందని అడుగుతారు కోల్బర్గ్ సిద్ధాంతం. లేదా ఈ క్రింది ఏ మనోవిజ్ఞానవేత్త తన సిద్ధాంతంలో వయసుకు కాకుండా దశలకు ప్రాధాన్యత ఇచ్చాడని అడిగినట్లయితే ఆయన్ని కోల్బర్గ్గా మీరు చెప్పుకోవాలి. మరి మీ అందరికీ తెలిసిందే, ఈ కోల్బర్గ్ సిద్ధాంతంలో మొత్తం మీకు 6 దశలు కనిపిస్తాయి. ఓకేనా? ఇవి 3 సాంప్రదాయ స్థాయిల్లో వివరిస్తాడు. ఆ 3 సాంప్రదాయ స్థాయిలు ఏమిటి, ఆ 6 దశలు ఏమిటి, ఇవి చెప్పుకునే ముందు మరి ఒక్కసారి ఈయన గురించినటువంటి ఒక చిన్న మాట చెప్పాలి. కోల్బర్గ్ తన నైతిక వికాస సిద్ధాంతాన్ని వివరించేటువంటి కోణములో నైతిక సందిగ్ధ కథలను చెప్పాడు అనే మాట విన్నాం కదా మనం. ఆ నైతిక సందిగ్ధ కథల్లో బాగా ఫేమస్ అయినటువంటి ఒక కథ హెన్రీ డైల్మా.
చాలా ఇంపార్టెంట్ అమ్మా. హెన్స్ డైలమా అనేది చాలా ఫేమస్ స్టోరీ. ఓకేనా? ఇది మీకు ఒక్కసారి చెప్తాను నేను, హెన్స్ డైలమా అని. దాని ద్వారా ఆయన అడిగినటువంటి ప్రశ్నలు, మరి ఈ ప్రశ్నలకి 72 మంది ఇచ్చినటువంటి సమాధానాలు, ఆ తర్వాత ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ కథను చెప్పినప్పుడు మరి మిగతా 52 మంది 56 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారు, ఆటోమేటిక్గా వయసు పెరిగినప్పుడల్లా కూడా అంతకు ముందర చెప్పిన సమాధానం కాకుండా మళ్ళీ వేరే సమాధానాన్ని చెప్పారు. ఇలా వయసు మారే కొంది మన నైతిక తీర్పుల్లో కూడా మార్పు వస్తుంది అనేది ఆయన చెప్పడం మనకు జరిగింది. 56 మంది కాదమ్మా, 58 మంది, ఇందాక సరే తప్పన్నాను, 58 మంది. ఓకేనా? రైట్. సో వాళ్ళు చెప్పినటువంటి తీర్పుల ఆధారంగా తమ సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది. ఒకసారి చూద్దామా మనం ఇక్కడ హెన్స్ డైలమా కథ విందామా మనం? రైట్. ఈ హెన్స్ డైలమాలో ఏం జరిగిందయ్యా అంటే, హెన్స్ అనేటువంటి వ్యక్తికి వాళ్ళ భార్యకి క్యాన్సర్ రోగం వచ్చింది. సో ఈ క్యాన్సర్ని తగ్గించేటువంటి ముందు ఆ సిటీలోనే ఒక కెమిస్ట్రీ కాడ ఉంది. ఆయన మాత్రమే ఆ క్యాన్సర్కి మందు కనుగొన్నాడు. ఆ పేటెంట్ హక్కులన్నీ కూడా ఆయన వద్దే ఉన్నాయి. ఆ ఒక్క షాపులోనే ఆ యొక్క మందు అమ్మబడుతుంది. సో హెన్రీ తన భార్యను రక్షించుకోవడానికి ఆ షాప్ అతనికి వద్దకు పోయాడు. ఆ యొక్క మందును అమ్మమ్మని అడిగినప్పుడు యాక్చువల్గా మందు కంటే 10 రెట్ల లాభాన్ని ఎక్కువగా చూపిస్తూ $2,000 చెప్పాడు. యాక్చువల్గా అది $200 రావాల్సిన మందు, కానీ ఆ మందు అతను ఒక్కడికాడే ఉంది కాబట్టి అతను తన పేటెంట్ హక్కులకు అనుగుణంగా దాన్ని తన ఇష్టం వచ్చినట్టు అమ్మొచ్చు. అందుకని $2,000 చెప్పాడు. బట్ హెన్స్ కాడ అన్ని డాలర్లు లేవు, కేవలం $200 మాత్రమే ఉన్నాయి. ఆ షాప్ అతన్ని బ్రతిమలాడుకున్నాడు. నో, నేను ఇవ్వను, మీరు తప్పనిసరిగా డబ్బులు చెల్లించాల్సిందని చెప్పాడు. సో తన స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ బ్రతిమలాడుకుంటే ఒక $1,000 పోగు చేసుకోగలిగాడు. ఆ $1,000 తీసుకొని షాప్ అతనికి ఇవ్వబోతే షాప్ అతను ఒప్పుకోలా. నో, నాకు $2,000 ఇస్తేనే నీకు ఆ ముందు ఇస్తాను అని అన్నాడు. సరే, చివరికి ఏం జరిగింది, ఆ యొక్క వ్యక్తి ఇతనికి ముందు ఇవ్వలేదు. ఆ రోజు షాపు మూసేసి వెళ్ళిపోయిన తర్వాత హెన్స్ షాపు తాళాలు పగలగొట్టి లోపలికి జొరబడి ఆ ముందును దొంగిలించి తన భార్యకి ఇచ్చి తన భార్య ప్రాణాన్ని కాపాడాడు. ఇది హెన్స్ డైలమా కథ. రైట్. ఇక్కడ ఈ కథను చెప్పి దీంట్లో అనేక ప్రశ్నలు. హెన్స్ చేసింది సరి అయినదా కాదా? అది హెన్స్ ఆమె తన భార్య కాబట్టి అలా చేసి ఉంటాడు. ఇతరుల విషయంలో అదే స్థానంలో ఇతరులు ఎవరైనా ఉంటే హెన్స్ అలా చేసి ఉండేవాడా? అలానే వ్యాపారస్తుడు చేసింది తప్ప కాదా? ఇలాంటి అనేక డైలమా క్వశ్చన్స్ వేయటం జరిగిపోయింది. సో దీంట్లో భాగంగా ఆ పిల్లలు ఇచ్చినటువంటి తీర్పులకు అనుగుణంగా, ఓకేనా, ఈ స్థాయిలు, ఈ దశల్ని ఆయన తన సిద్ధాంతంలో తెలియచేయడం జరిగింది. దీంట్లో మొదట చూడండి, అంటే ఈ కోల్బర్గ్ సిద్ధాంతంలో ఉండేటువంటి స్థాయిలు, దశల గురించి మీకు అర్థమైతే అప్పుడు నేను హెన్స్ డైలమా దానికి అనుప్రయత్నం చేస్తూ మీకు చెప్తాను. రైట్. దీంట్లో మొత్తం 3 స్థాయిల్ని గుర్తించాడు. నైతిక వికాస దశలలో 3 స్థాయిలు, నైతిక వికాస దశలలో 3 స్థాయిలు గుర్తించాడు. ఓకేనా? ఒకటి పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి. ఓకేనా? 2 సాంప్రదాయ స్థాయి, 3 ఉత్తర సాంప్రదాయ స్థాయి, ఓకేనా? మళ్ళీ దీన్ని ఇంగ్లీష్ ఒక్కసారి చెప్తున్నాను. ప్రీ కన్వెన్షనల్ స్టేజ్, అలానే కన్వెన్షనల్ స్టేజ్ అండ్ పోస్ట్ కన్వెన్షనల్ స్టేజ్. ఈ పూర్వ సాంప్రదాయంలో మరలా 2 దశలు ఉంటాయి, 1వ దశ మరియు 2వ దశ. ఓకేనా? అలానే సాంప్రదాయ స్థాయిలో కూడా 2 దశలు ఉంటాయి. అయితే ఇక్కడ మళ్ళీ 1, 2 అనకూడదు. ఇక్కడ దీని 3వ దశగా, దీన్నేమో 4వ దశగా చెప్పాడు.
తర్వాత ఉత్తర సాంప్రదాయ స్థాయిలో మళ్ళీ 2 దశలు. ఇది 5వ దశ, ఇది 6వ దశగా చెప్పడం జరిగింది. ఓకేనా? రైట్. మరి దీంట్లో భాగంగా ఈ పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఉండలేక వయసు ఎంతగా చెప్పాడు? 4 నుంచి 10 సంవత్సరాలు. 4 నుంచి 10 సంవత్సరాల మధ్య ఉండేటువంటి పిల్లలు ఈ 2 దశలుగా ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది వాళ్ళ ఆన్సర్లను బట్టి. తర్వాత సాంప్రదాయ స్థాయి, వీళ్ళు 11 నుంచి 13 సంవత్సరాల వయసును కలిగిన వాళ్ళు. వీళ్ళు 3వ దశ, 4వ దశగా గుర్తించడం జరిగింది. ఇక నెక్స్ట్ ఉత్తర సాంప్రదాయం వచ్చేసేసి 14 సంవత్సరముల పైన వాళ్ళు, వయోజన దశ వరకు. ఓకేనా? వీళ్ళందరూ కూడా 5వ దశ, 6వ దశగా గుర్తించడం జరిగిపోయింది. అయితే ఈయన తన సిద్ధాంతంలో గ్రహించింది ఏందయ్యా అంటే, చాలా వరకు జనాభాలో 90% మంది, జనాభాలో 85 నుంచి 90, ఇది ఈ మాట అన్నారు ఖచ్చితంగా, 85 నుంచి 90% మంది సాంప్రదాయ స్థాయి 4వ దశను దాటలేరు. ఇక్కడ దాకానే చేరుకుంటారు అంతే. ఈ దశను మించి పైకి పోలేరు, అంటే ఉత్తర సాంప్రదాయ స్థాయిలోకి రాలేరు. కేవలం ప్రపంచంలో ఓ 10 నుంచి 15% మంది మాత్రమే ఉత్తర సాంప్రదాయ స్థాయిని చేరుకోగలరు అనేది తన సిద్ధాంతము ద్వారా తెలియచేశాడు. ఓకేనా? రైట్. మరి దీంట్లో భాగంగా హెంజ్ డైలమా అని నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఆ కథ విన్నారు కదా. పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఉండే పిల్లలు 1వ దశ పిల్లలు ఏం చెప్పారయ్యా అంటే, అమ్మో దొంగతనం చేస్తే జైలు శిక్ష పడుతుంది, అమ్మో దొంగతనం చేయకూడదు అని అన్నారు. అంటే వీళ్ళ నైతిక తీర్పు, వీళ్ళ జవాబు దేని ఆధారంగా ఉంది అంటే శిక్ష ఆధారంగా. ఓకేనా? శిక్ష ఆధారంగా నైతికతను అంచనా వేయటం అనేది ఆ పిల్లల్లో కనిపించింది. ఓకేనా? అంటే 1వ దశ పిల్లలు శిక్ష ఆధారంగా నైతిక తీర్పుల్ని గ్రహిస్తారు. నియమ నిబంధనల్ని శిక్ష ఆధారంగానే పాటిస్తారు. అంటే శిక్షిస్తారేమో అని భయపడి పెద్దలు చెప్పిన మాట వినటము, నియమాలను పాటించడము చేస్తూ ఉంటారు. అది దాని అర్థం ఇక్కడ. ఇక తర్వాత 2వ దశకు చేరుకున్నటువంటి పిల్లలు, ఇక్కడ 2వ దశకు చేరుకున్నటువంటి పిల్లలు తాము పొందేటువంటి లాభము దృష్ట్యా లేదా తాము ఆ పని చేయటం వల్ల వచ్చేటువంటి రివార్డు దృష్ట్యా, అంటే ఇక్కడ రెండో ఆ వ్యక్తులు చెప్పినటువంటి ఆ పిల్లలు చెప్పిన సమాధానం ఏంటంటే, దొంగతనము చేసినప్పటికీ కూడా వాళ్ళ ఆవిడ ఆయనకు దక్కుతుంది కదా, దొంగతనం చేసి ఆ యొక్క ముందు తన భార్యకి ఇస్తే ఆ భార్య రక్షించబడుతుంది కదా, ఆ భార్య సేవ్ అవుతుంది కదా. అంటే ఇక్కడ అది వాళ్ళు పొందేటువంటి లాభము లేదా రివార్డు దృష్ట్యా నైతికతను అంచనా వేస్తున్నారు. అంటే ఈ పని చేస్తే దానికి ఇంకోటి ఏదో ఒకటి వస్తుంది కదా అనేటువంటి లాభము దృష్ట్యా, తాము పొందే రివార్డు దృష్ట్యా ఆ యొక్క నైతికతను అంచనా వేస్తున్నారు. దాన్ని 2వ దశగా భావించాడు. ఓకేనా? అదే లాభము లేదా రివార్డ్. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసి 3వ దశ, 4వ దశ. ఈ 11 నుంచి 13 మధ్య పిల్లలు ఇదే హెంజ్ డైలమాకు చెప్పిన సమాధానం. వీళ్ళేమంటారయ్యా అంటే, ఆ హెంజి మంచి భర్త అని ఇతరులచే గుర్తించబడాలన్నా, సమాజంచే గుర్తించబడాలన్నా కూడా దొంగతనం చేసైనా సరే తన భార్యను కాపాడుకోవాల్సిందే అని చెప్పారు. అంటే వీళ్ళు 3వ దశలో ఉన్నటువంటి వ్యక్తులు ఇతరులచే మంచి అనిపించుకోవటమే నైతికతగా భావించారు. ఇతరులచే మంచివాడు, మంచిది అని అనిపించుకోవటమే నైతికతగా భావించారు. కాబట్టి వీళ్ళు ఈ దశను ఏమంటున్నాము అంటే మంచి బాలుడు లేదా మంచి బాలిక. వీటిని మనం ఇంటర్పర్సనల్ స్కిల్, అంటే ఇతరులతో మంచిగా ఉండటమే, ఇతరుల చేత మంచివాడు అనిపించుకోవటమే, ఇతరుల చే మంచి బాలిక అనిపించుకోవటమే నైతికత అనేటువంటి భావన ఈ 3వ దశలో ఉంది. అందుకే మంచి బాలుడు, మంచి బాలిక అనిపించుకునేటువంటి నీతిగా 3వ దశను మనకు చెప్పడం జరిగింది. ఇక 4వ దశ. 4వ దశలో ఇక్కడ ఇంకొంచెం వయసు పెరిగిన వాళ్ళు ఇచ్చిన సమాధానాన్ని గ్రహించినట్లయితే వీళ్ళేమంటారు అంటే, దొంగతనం చేయటం అనేది సామాజిక నేరము.
సామాజిక నేరంగా భావిస్తున్నారు. ఇలా దొంగతనాలు చేయటము, అబద్ధాలు ఆడటము ఇలాంటివి చేస్తూ ఉన్నట్లయితే సామాజిక క్రమము దెబ్బతింటుంది, సామాజిక వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి సామాజికంగా సమాజము అంగీకరించినటువంటి, సామాజిక ఆమోదయోగ్యము కానటువంటి దొంగతనం చేయడం చాలా తప్పు అని అన్నారు. అంటే వీళ్ళ దృష్టిలో సామాజిక నియమాలు, సామాజిక క్రమాన్ని పాటించడమే నైతికత. అది సోషల్ లాస్ అండ్ సోషల్ ఆర్డర్. అంటే సామాజిక నియమాలు, సమాజంలో మనం అందరం కూడా కొన్ని నియమాలు ఏర్పరచుకున్నాం. ఆ నియమాలకు అనుగుణంగా మనం బ్రతకకపోయినట్లయితే సామాజిక వ్యవస్థ అంతా కూడా విచ్ఛిన్నమైపోతుంది, చిన్నాభిన్నమైపోతుంది. ఓకేనా? అందుకని సామాజిక నియమాలను అందరూ పాటించాల్సిందే, సామాజిక క్రమాన్ని అందరూ పాటించాల్సిందే. దొంగతనాన్ని సమాజం ఒప్పుకోదు కాబట్టి వాడు తప్పు చేశాడు, దొంగతనం చేయడం తప్పు, సామాజిక నేరాన్ని చేశాడు అని చెప్పి ఈ 4వ దశలో వాళ్ళు చెప్పారు. రైట్, ఇది 4వ దశగా భావించాడు. అంటే ఇక్కడ మీరు గమనించారా, అతి ప్రైమరీ శిక్షకు భయపడి తప్పు చేయకుండా ఉండటం, ఏదైనా లాభాన్ని పొందాలనే ఉద్దేశంతో క్రమశిక్షణగా ఉండటం, తర్వాత మంచి బాలుడు, ఇతరులతో మంచి బాలుడు మంచి బాలిక అనిపించుకోవడం కోసం క్రమశిక్షణను పాటించటం, అలా కాకుండా సమాజం యొక్క ఆమోదాన్ని పొందటం కోసం, సామాజిక తిరస్కరణకు గురి కాకుండా ఉండటం కోసం సామాజిక నియమాలను, సామాజిక క్రమాన్ని పాటించడం. ఓకేనా? సో ఈ 4 అయిపోయినాయి. ఇక నెక్స్ట్ ఉత్తర సాంప్రదాయ స్థాయి చెప్పాను కదా. ఈ 4 స్థాయిలకి కనీసం జనాభా మరి దాదాపు 85 నుంచి 90% మంది మ్యాక్సిమం ఈ దశతో ఆగిపోతారు. ఇంతకు మించి ఎదగలేరు, ఇంతకు మించి నైతిక వికాసాన్ని కనబరచలేరు. మిగతా 10 లేదా 15% మంది మాత్రమే ఈ దశలకు చేరుకుంటాడు అనేది ఆయన చెప్పాడు. ఉత్తర సాంప్రదాయ స్థాయి. రైట్, మరి 5వ దశ. ఈ దశలో ఏం జరిగింది? ఈ దశలో ఎలాంటి సమాధానం, ఎలాంటి నైతిక తీర్పుల్ని పిల్లలు ఇచ్చారయ్యా అంటే, రైట్, ఇక్కడ ఈ దశలో ఉండోళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం, హెంజీ దొంగతనం చేయటం సరి అయినదే. ఎందుకయ్యా అంటే మనిషి ప్రాణం కంటే కూడా ఆస్తి హక్కు, అంటే పేటెంట్ హక్కు ఉంది కదా, అది గొప్పది కాదు. ఓకేనా? మనిషి ప్రాణం కంటే కూడా వాటిని మనము వ్యక్తిగత హక్కులు అని అంటున్నాం. ఎస్, ప్రాణ హక్కు అనేది వ్యక్తిగత హక్కు, కానీ ఆస్తి హక్కు కంటే కూడా ప్రాణ హక్కు ఇంకా గొప్పది. ఆస్తి కంటే ప్రాణం విలువైనది. ఆస్తిని సంపాదించుకోవచ్చు, ప్రాణాన్ని తిరిగి సంపాదించుకోలేము. కాబట్టి వాడుకున్నటువంటి పేటెంట్ హక్కు, ఆస్తి హక్కు ఏదైతే ఉందో దానికంటే కూడా ప్రాణం చాలా విలువైనది. కాబట్టి ఆ హెంజి దొంగతనం చేయడంలో ఎలాంటి తప్పు లేదు అని చెప్పారు ఈ 5వ దశలో. అంటే ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగానే ఉంటూ, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ, వ్యక్తిగత హక్కులకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి మొరాలిటీ కనిపించే దశగా ఈ 5వ దశను ఆయన చెప్పాడు. వీటినే వాళ్ళు సామాజిక ఒప్పందాలు అని అన్నాడు, సోషల్ కాంట్రాక్ట్స్. ఈ సోషల్ కాంట్రాక్ట్స్ అనేటువంటి మాట మీకు అర్థమయ్యేట్టుగా చెప్పాలి అంటే, మనమందరం ఏం చేస్తున్నాము, మనమందరం కూడా ఒక క్రమ పద్ధతిలో ఉండాలి, రాజ్యమంతా కూడా ఒక క్రమ పద్ధతిలో ఉండాలి అంటే ప్రజలందరము కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రభుత్వం కొన్ని చట్టాలని, కొన్ని న్యాయాలని, కొన్ని సూత్రాలని, కొన్ని ప్రజాస్వామ్యమైనటువంటి నిబంధనల్ని విధించింది. వాటికి అనుగుణంగా మనము నడుచుకోవటమే సాంఘిక సామాజిక ఒప్పందాలుగా మనం చెప్పుకుంటున్నాం. అంటే 5వ దశలో ప్రజాస్వామ్యయుతంగా మనం వాటి యొక్క ప్రజాస్వామ్య సూత్రాలని, నియమాలని, చట్టాలని, ఓకేనా, వాటినన్నింటినీ కూడా అనుసరిస్తూ ఉంటుంటాం. ఒకవేళ వాటిల్లో ఏదైనా మానవ హక్కులకు భంగం కలిగించేటువంటి అంశాలు ఉన్నాయి అంటే శాంతియుతమైనటువంటి నిరసనలతో వాటిని తెలియచేస్తూ ఆ చట్టాన్ని మార్పు చేయాలని ప్రభుత్వాన్ని శాంతియుతంగా కోరుకుంటాం. అలాంటి వాళ్ళు ఉండేటువంటి దశే ఉత్తర సాంప్రదాయ దశగా చెప్తున్నాడు. ఇక లాస్ట్గా 6వ దశ. ఈ 6వ దశ ఇది విశ్వవ్యాప్త నైతిక విలువలకు సంబంధించిన దశ. విశ్వవ్యాప్త నైతిక విలువలు. ఎస్, ఇక్కడ చివరి దశలో ఇచ్చినటువంటి సమాధానం ఏమిటయ్యా అంటే, చట్ట ప్రకారము దొంగతనం చేయటము తప్పు అయినప్పటికీ కూడా మనుషులందరూ కూడా
జీవించేటువంటి సమానత్వపు హక్కు అందరికీ ఉంటుంది. కాబట్టి ఆ సమానత్వపు హక్కుని ఉల్లంఘించటం ఏమాత్రం తప్పు కాదు. ఓకేనా? కాబట్టి తప్పనిసరిగా అంటే విశ్వవ్యాప్త నైతిక విలువలు అంటే ఏంటి? సమానత్వము, విలువలు, ఆదర్శాలు, ఇలాంటివన్నీ కూడా. ఓకేనా? ఎస్. సో ప్రతి ఒక్క పౌరుడికి కూడా జీవించే హక్కు ఉంది. అందరికీ కూడా జీవించే హక్కు సమానంగానే ఉంటుంది. కాబట్టి అందులో ఎలాంటి తప్పు లేదు అని చెప్పినటువంటి రీతి ఈ 6వ దశలో ఉండే పిల్లలు. ఓకేనా? సో ఈ విధంగా ఆ యొక్క హెంజ్ డైలమాలో ఉండేటువంటి కథ ఆధారంగా వీటిని వివరించాడమ్మా. ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్ళిపోదాం. సో ఒకసారి ఈ టేబుల్ మీరు చూడండి. ఇదే నేను ఇందాక హెంజ్ డైలమాలో చెప్పాను, దాన్ని ఇప్పుడు మీకు ఇక్కడ క్లియర్గా ఇస్తున్నాను. చూడండి, కోల్బర్గ్ యొక్క సిద్ధాంతంలో 3 స్థాయిలు ఉంటాయి. పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి, ప్రీ కన్వెన్షనల్ అండ్ కన్వెన్షనల్, పోస్ట్ కన్వెన్షనల్. పూర్వ సాంప్రదాయ స్థాయి 4 నుంచి 10 సంవత్సరాలు, సాంప్రదాయ స్థాయి 11 నుంచి 13 సంవత్సరాలు. ఇది 10 కాదమ్మా, 11 నుంచి 13 సంవత్సరాలు. ఉత్తర సాంప్రదాయ స్థాయి 14 సంవత్సరాల పైన, 14 సంవత్సరాల పైన. రైట్. ఇక్కడ ఒక్కసారి చూడండి, పూర్వ సాంప్రదాయ స్థాయి మొత్తం మళ్ళీ 2 దశలు ఉన్నాయి. ఇదేమో 1వ దశ, ఇదేమో 2వ దశ. ఇందాక మనం చెప్పుకున్నాం. అలానే సాంప్రదాయంలో ఉండేటువంటి స్థాయిల్లో ఇదేమో 3వ దశ, ఇదేమో 4వ దశ. అలానే ఉత్తర సాంప్రదాయంలో ఇదేమో 5వ దశ, ఇదేమో 6వ దశ. ఓకేనా? రైట్. ఒక్కసారి చూడండి, ఇక్కడ పూర్వ సాంప్రదాయంలో పిల్లవాళ్ళు నైతిక తీర్పులు ఎలా ఉంటాయి అంటే, నైతికతను ఎలా అంచనా వేసుకుంటారు అంటే, వారు ఒక పని చేసినప్పుడు ఏదైనా పెద్దలు శిక్షించినట్లయితే, అంటే ఆ శిక్షకు భయపడి పెద్దలు చెప్పినట్లు వినటం, పెద్దలు చెప్పినటువంటి పనులు చేయటం, ఒక క్రమశిక్షణగా ఉండటం అనేది జరుగుతుంది ఇక పూర్వ సాంప్రదాయంలో. అలానే వారు ఏదైనా పని చేసినప్పుడు ఆ పనిలో ఉండే సంతోషము, సంతృప్తి పొందటం కోసం, ఆ పని ద్వారా ఏదైనా లాభాన్ని పొందటం కోసం, ఆ పని ద్వారా ఏదైనా రివార్డును పొందడం కోసం పెద్దలు చెప్పినట్లు వింటుంటారు. అంటే ఇక్కడ పరస్పరత కనిపిస్తూ ఉంటుంది. ఈ 2 కూడా ఈ దశలో మనం చూడొచ్చు. ఏది? పూర్వ సాంప్రదాయాలు అంటే శిక్షకు అనుగుణంగా, శిక్షకు భయపడి పెద్దల మాట వినటం, క్రమశిక్షణగా ఉండటం, ఒకేనా పెద్దలకు విధేయతను కనపరచడం చేయటం. అలానే వాళ్ళు చేసేటువంటి పనుల్లో ఉండేటువంటి పనులు చేయటం, అంటే పెద్దలు చెప్పిన పనులు చేసినట్లయితే పొందేటువంటి లాభము దృష్ట్యా, ఏదైనా దాని ద్వారా పొందేటువంటి సంతృప్తి దృష్ట్యా, దాని ద్వారా పొందేటువంటి రివార్డు దృష్ట్యా నైతికతను కనబరచడం అనేది మనం ఈ దశలో చూడొచ్చు. ఓకేనా? అలాంటి పూర్వ సాంప్రదాయ స్థాయి 2 దశలుగా విభజించబడింది. మొదటి దశలో చూడండి, విధేయత, శిక్ష, ఓరియంటేషన్, నేపథ్య నీతి. ఓకేనా? 2వ దశలో సహజ సంతోష అనుసరణ, సాధన, ఉపయోగ దశ. ఓకేనా? రైట్. ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్లికేషన్స్ ఎలా వస్తాయో కూడా మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ విధేయత, శిక్ష, ఓరియంటేషన్ అంటే పెద్దలు శిక్షిస్తారు అని భయపడి, ఓకేనా, పెద్దలు చెప్పిన మాట వినటం, పెద్దలకు విధేయతగా ఉండటం, పెద్దలు చెప్పినట్లు క్రమశిక్షణగా నడుచుకోవటం. ఓకేనా? రైట్. ఎందుకు ఆ విధేయత, క్రమశిక్షణ, వారు చెప్పినట్టు నడుచుకోవడం దేని వల్ల చేస్తున్నాడు ఆ పని? ఎస్, ఆ పెద్దలు శిక్షిస్తారనేటువంటి భయంతో. ఓకేనా? అప్పుడు వాళ్ళకి విధేయత కనపరుస్తున్నాడు. అంటే పెద్దల పట్ల విధేయతను కనపరచడంలో ప్రధానంగా ఇక్కడ బాహ్య ఉద్దీపనైనటువంటి శిక్ష ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సో శిక్ష వల్ల క్రమశిక్షణ నియంత్రించబడినట్లయితే, శిక్ష వల్లనే ఒక పిల్లవాడు పెద్దల పట్ల విధేయతను కనపరుస్తున్నట్లయితే, శిక్ష వల్లనే నియమ నిబంధనలు పాటిస్తూ ఉన్నట్లయితే, ఆ పిల్లవాడు పూర్వ సాంప్రదాయ స్థాయిలో 1వ దశలో ఉన్నాడు అని గుర్తించవచ్చు. కాబట్టి ఇచ్చిన అప్లికేషన్లో గుర్తుపెట్టుకోండి, శిక్ష వల్ల మాత్రమే పిల్లవాడి యొక్క నైతికత కనబరుస్తూ ఉన్నట్లయితే అది 1వ దశగా గుర్తించండి. ఉదాహరణ చూద్దామా మనం? దీంట్లో ప్రశ్న ఇంతకు ముందు అడిగినవి ఎలా అడిగాడు? ఉపాధ్యాయుడు శిక్షిస్తాడు అని భయపడి ప్రతిరోజు క్రమశిక్షణగా బడికి వెళుతున్నాడు పిల్లవాడు. ఎస్, అంటే ఇక్కడ పిల్లవాడి యొక్క క్రమశిక్షణ ఎందువల్ల?
రాకపోతే ఉపాధ్యాయుడు శిక్షిస్తాడు, ఏ ఒక్కరోజు రాకపోయినా ఉపాధ్యాయుడు శిక్షిస్తాడు. ఓకేనా? సో ఇలా శిక్షకు భయపడి క్రమశిక్షణను పాటిస్తున్నాడు. అంటే ఆ పిల్లవాడు కోల్బర్గ్ ప్రకారం ఎన్నవ దశలో ఉన్నట్లు? పూర్వ సాంప్రదాయి 1వ దశలో ఉన్నట్లుగా మనం గుర్తించవచ్చు. ఓకేనా? రైట్. మరొక ప్రశ్న, అంటే ఏం లేదు, పెద్దవాళ్ళు శిక్షిస్తే ప్రతి పనిలో కూడా శిక్షకు భయపడే పిల్లవాడు క్రమశిక్షణగా ఉంటుంటాడు, పెద్దలు చెప్పిన మాట వింటూ ఉంటుంటాడు. అవన్నీ కూడా మనం 1వ దశగా గుర్తించవచ్చు. ఓకేనా? ఇంకొక ఉదాహరణగా మనం తీసుకుందాం. నాన్నకు చెప్పకుండా జేబులో డబ్బులు తీస్తే నాన్న శిక్షిస్తాడు లేదా కొడతాడు అని భయపడి దొంగతనం చేయకుండా ఉంటున్నాడు పిల్లవాడు. రైట్. ఇక్కడ దొంగతనం చేయాలని ఉంది వాడికి, కానీ దేనికి భయపడి దొంగతనం చేయకుంటున్నాడు? దొంగతనం చేస్తే నాన్నకు దొరికి నాన్న తనకు పనిష్మెంట్ ఇస్తాడు, నాన్న తనను శిక్షిస్తాడు అని భయపడి ఆ యొక్క దొంగతనం చేయకుండా ఉంటున్నాడు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆ పిల్లవాడు ఏ దశలో ఉన్నట్టు? పూర్వ సాంప్రదాయి 1వ దశలో ఉన్నట్టు. ఓకేనా? రైట్. ఇంకొక ప్రశ్న, ఇంకొకటి, హోంవర్క్ చెయ్యకపోతే ట్యూషన్ మాస్టర్ కొడతాడు, హోంవర్క్ చెయ్యకపోతే ట్యూషన్ మాస్టర్ కొడతాడు అనే భయంతో ఆ యొక్క ఉపాధ్యాయుడు చెప్పిన హోంవర్క్ని క్రమశిక్షణగా పిల్లవాడు చేసుకొని పోతూ ఉన్నాడు రోజు. అంటే ఇక్కడ పిల్లవాడు క్రమశిక్షణగా హోంవర్క్ చేయడంలో ప్రధానమైనటువంటి అంశం ఆ ఉపాధ్యాయుడు కొడతాడు, అంటే శిక్షకు భయపడి క్రమశిక్షణగా హోంవర్క్ చేస్తున్నాడు. ఓకేనా? ఎస్. అంటే ఇక్కడ పిల్లవాడు ఎన్నవ దశలో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు మనము? ఈ పూర్వ సాంప్రదాయి 1వ దశలో ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. క్లియర్? ఇంతవరకు అర్థమైపోయిందా? అప్లికేషన్ క్వశ్చన్ ఇస్తే రాయగలుగుతారు కదా. ఇక 2వ దశకు వచ్చేద్దాం. సహజ సంతోష అనుసరణ మరియు సాధన ఉపయోగ దశ. ఓకేనా? సహజ సంతోష అనుసరణం, దీన్నే మనము అంటే పెద్దలు చెప్పినటువంటి పనిని చేయటంలో, క్రమశిక్షణగా దానిని పూర్తి చేయటంలో వాడికి సంతోషము కలగాలి. ఈ సంతోషము కోసము, ఆ పనిలో ఉండే సంతృప్తిని పొందటము కోసం. ఓకేనా? అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ పని చేయటము ద్వారా వాడు ఎలాంటి లాభాన్ని పొందుతున్నాడు. ఓకేనా? అంటే లాభము దృష్ట్యా నీతిని కనపరచటం, లేదా ఆ పని ద్వారా పొందేటువంటి రివార్డ్, ఏ రూపం? సంతోషము, సంతృప్తి. రివార్డు దృష్ట్యా ఒక పెద్దలు చెప్పినటువంటి మాటలను వినటం, వారికి విధేయతగా ఉండటం అనేది మనం ఈ దశలో చూడొచ్చు. 2వ దశలో అంటే తాను పొందేటువంటి ఆ పనిని పూర్తి చేయటం ద్వారా తాను పొందేటువంటి లాభము దృష్ట్యా, తాను పొందేటువంటి సంతృప్తిని దృష్ట్యా, తాను పొందేటువంటి రివార్డుల దృష్ట్యా నైతికతగా నడుచుకోవటం అనేది ఈ 2వ దశలో మనం చూడొచ్చు. ఇక్కడ ఈ 2వ దశలో మనకి పరస్పరత కనిపిస్తుంది. పరస్పరత అంటే నేను ఈ పని చేస్తే నువ్వు నాకేమిస్తావు, అంటే వాడు పొందేటువంటి లాభము దృష్ట్యా, వాడు పొందేటువంటి రివార్డు దృష్ట్యా ఈ పని చేయటానికి ఇష్టపడతాడు. ఈ పని అంటే పెద్దలు చెప్పినటువంటి ఈ పనిని పూర్తి చేస్తాడు. అంటే ఇక్కడ పెద్దలు చెప్పిన పనిని క్రమశిక్షణంగా పూర్తి చేయటంలో వాడు పొందేటువంటి లాభము లేదా రివార్డు ఉంటుంది. ఓకేనా? దీన్ని పరస్పరత అని చెప్పుకుంటున్నాం మనం. ఏమంటాం దీన్ని మనము? పరస్పరత. అంటే ఇక్కడ పిల్లలు ఈ దశలో ఎలా ఉంటారు అంటే నైతికతలో, నువ్వు నా వీపు గోకితే నేను నీ వీపు గోకుతా, ఇలా ఉంటుంది పిల్లవాళ్ళ యొక్క ఈ స్టేజీలు. అలానే నువ్వు నాకు నీ పెన్ ఇస్తే నేను నా స్కేల్ ఇస్తా, నువ్వు నాకు హోంవర్క్ చేసి పెడితే ఇదిగో ఈ మామిడికాయ ఇస్తా. అంటే వాళ్ళు ఏ పని చేయాలన్నా దానికి మళ్ళీ ఎదురు ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటుంటారు, ఆ పనిని చేస్తారు. అంటే వాడు చేసే పని వాడు పొందేటువంటి ప్రతిఫలం ఆధారంగా, లాభం ఆధారంగా ఉంటుంది. అలాంటి దశనే మనము 2వ దశ. దేంట్లో 2వ దశ? ఇది పూర్వ సాంప్రదాయంలో ఉండేటువంటి 2వ దశగా మనం చెప్పుకుంటాం. రైట్. మరి దీంట్లో భాగంగా మనం అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు. రైట్. నన్ను సినిమాకి పోనిస్తేనే నేను నువ్వు చెప్పినట్లు ఇంటిని శుభ్రం చేస్తాను. చూడు, అమ్మ మాట వింటున్నాడు, అమ్మ మాట వింటుంది అమ్మాయి. ఎలా ఏంటుంది? నన్ను సినిమా చూడనిస్తేనే
నేను ఇంటిని శుభ్రం చేస్తా. అంటే అమ్మ చెప్పిన మాట వింటుంది, కానీ ఒక షరతు పెడుతుంది. ఇక్కడ ఏమని చెబుతుంది? నువ్వు అది చేస్తేనే నేను ఇది చేస్తా, నన్ను సినిమా చూడనిస్తేనే నేను ఇంటిని శుభ్రం చేస్తా. ఇక్కడ ఇలాంటి నైతికత ఏ దశలో కనపడుతుంది? రెండవ దశలో కనపడుతుంది. రెండవ దశలో కనపడుతుంది. నా హోంవర్క్ నువ్వు చేసి పెడితే, నా హోంవర్క్ నువ్వు చేసి పెడితే నీ పుస్తకాలకు నేను అట్లేసి పెడతా. నా హోంవర్క్ నువ్వు చేసి పెడితే నీ పుస్తకాలకు నేను అట్టలేసి పెడతానంది. అవునా? ఇక్కడ నైతికత, పరస్పరత. నువ్వు అది చేస్తే నేను ఇది చేస్తాను. అంటే ఏం చెయ్యాలన్న ఒక లాభం ఉంటుంది. ఇలా ఇతరుల మాటలు విన్నట్టుగానే ఉంటుంది, కానీ దాంట్లో ఒక లాభం ఇమిడి ఉంటుంది. ఇలా లాభము దృష్ట్యా, తాను పొందే రివార్డు దృష్ట్యా నైతికతను అనుసరించినట్లయితే ఆ ఉండేటువంటి స్టేజ్ని మనం ఏమంటామంటే రెండవ దశగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? రైట్. మరి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోదాం. మనము సాంప్రదాయిక స్థాయిలోకి వెళ్ళిపోతున్నాం. సాంప్రదాయిక స్థాయి అంటే 10 కాదమ్మా 11 నుంచి 13 సంవత్సరాల వయసుకు సంబంధించిందే సాంప్రదాయ స్థాయి. అయితే ఇక్కడ మీకు ఇందాక చెప్పుకున్నాం, యాక్చువల్గా కోల్బర్గ్ వయసుకు ప్రాధాన్యత ఇవ్వాల, దశలకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఓకేనా? ఈ దశల క్రమం ఎవరైనా ఇలానే ఉంటుంది. దీంట్లో ఇంకో మాట కూడా చెప్పుకున్నాం. ఈ దశల్లో భాగంగా చాలా వరకు 85 నుంచి 90% మంది ఈ 4వ దశతో ఆగిపోతారు. అంతకు మించి నైతికతని ప్రదర్శించలేరు. అతి కొద్ది మంది మాత్రమే, అంటే జనాభాలో 10 నుంచి 15% మంది మాత్రమే ఈ ఉత్తర సాంప్రదాయిక స్థాయికి చేరుకుంటారు అనేది కోల్బర్గ్ యొక్క నమ్మకం. ఓకే, రైట్. మరి దీంట్లో భాగంగా సాంప్రదాయిక స్థాయిలో మళ్ళీ 2 దశలు. మంచి బాలుడు, మంచి బాలిక నైతికత, ఇది 3వ దశ, 3rd స్టేజ్. తర్వాత అధికారము, సాంఘిక క్రమ నిర్వహణ నైతికత 4వ దశగా చెప్పుకున్నాం, 4th స్టేజ్. ఓకేనా? రైట్. మరి ఈ దశలో అంటే సాంప్రదాయక స్థాయిలో ఈ దశలో పిల్లవాడి యొక్క నైతికత ఎలా, దేన్ని బట్టి ఉంటుందయ్యా అంటే ఇతరులతో మంచి సంబంధాలు కలిగి ఉండేదే నైతికతగా భావిస్తాడు. అంటే తన ప్రవర్తన ద్వారా ఇతరులు సంతృప్తి చెందినట్లయితే, తన ప్రవర్తనను ఇతరులు ఇష్టపడినట్లయితే, తన ప్రవర్తనను ఇతరులు అంగీకరించినట్లయితే ఆ ప్రవర్తనే నైతిక ప్రవర్తనగా భావించడం జరుగుతుంది. అంటే ఈ యొక్క దశలో ఇతరుల అంగీకారాన్ని దృష్టిలో ఉంచుకొని దాన్ని నైతికతగా గుర్తించుకుంటాడు. ఇతరుల అంగీకారము లేదా తిరస్కరణ ఆధారంగా నైతికతను అంచనా వేసుకుంటాడు. అలానే సామాజిక నియమాలను పాటించడం ద్వారా సామాజిక క్రమానికి భంగం కలగకుండా సామాజిక ఆమోదం కోసం నియమాలను పాటించేటువంటి దశగా, అలానే సమాజంలో ఉండేటువంటి అనేక సంస్థలు ఉంటాయి, ఆ సంస్థల నియమాలకు అనుగుణంగా దాంట్లో పనిచేసే వాళ్ళు పాటించడం అనేది కూడా 4వ దశలో భాగంగా. అంటే టోటల్గా ఈ 2 దశల్లో కోణము మొత్తం సాంప్రదాయిక స్థాయిలో భాగంగా చెప్పుకున్నాం కదా. దీంట్లో ఫస్ట్ 3వ దశను వివరించుకుందాం. వీటిని మనం 3వ దశలో మంచి బాలుడు, మంచి బాలిక నైతికత అనే దాన్ని ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అంటాం. ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అంటే దీని అర్థం ఏంటంటే ఇతరులతో మంచి సంబంధాలు కలిగి ఉండటమే, ఇతరులతో మంచి సంబంధాలను కలిగి ఉండటమే నైతిక ప్రవర్తనగా భావిస్తాడు. అంటే పిల్లవాడు ఇతరుల ఇష్టాలను, ఇతరుల అంగీకారాన్ని పొందడం కోసం తాను కొన్ని నియమాలను పాటిస్తూ ఉంటుంటాడు. ఆ విధంగా క్రమశిక్షణ ప్రవర్తనలో చూపిస్తూ ఉంటుంటాడు. మంచి బాలుడు, మంచి బాలిక అని ఇతరుల చేత అనిపించుకోవడం కొన్ని పనులు చేస్తూ ఉంటాడు. దాన్ని నైతికతగా ఆ బాలుడు గుర్తించడం జరుగుతుంది. కాబట్టి తరుడు దాంట్లో మంచి బాలుడు, మంచి బాలిక అప్రోచ్గా మనం గుర్తుపట్టాలి. మనం దీనికి ఉదాహరణగా చెప్పుకున్నట్లయితే ఒక మంచి అమ్మాయి అని అనిపించుకోవటం కోసం పాఠశాల యొక్క పరిశుభ్రత కార్యక్రమాల్లో ఒక అమ్మాయి పాల్గొంది. అంటే ఉపాధ్యాయులచే మంచి అమ్మాయి అని అనిపించుకోవటం కోసం మాత్రమే ఆ అమ్మాయి పాఠశాల పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొంది. ఓకేనా? అంటే ఇక్కడ గమనించారా, ఆ అమ్మాయి కేవలం మంచి బాలికని ఉపాధ్యాయుల చేత అనిపించుకోవటం కోసం మాత్రమే ఆ పాఠశాల కార్యక్రమంలో పాల్గొంది. అంటే ఆమె ఎన్నవ దశలో ఉందని చెప్పుకోవచ్చు, 3వ దశలో ఉందని చెప్పుకోవచ్చు. ఓకేనా? రైట్. అలానే ఉపాధ్యాయుడిచే మంచి బాలుడు అని అనిపించుకోవటం కోసం ప్రతిరోజు కూడా పిల్లవాడు పాఠశాల సమయం కంటే కూడా ముందే బడికి వస్తున్నాడు. అంటే ఇక్కడ పాఠశాల సమయం కంటే ముందే బడికి రావడం అనే క్రమశిక్షణ పిల్లవాళ్ళు ఎందుకు కనిపించింది? కేవలం ఉపాధ్యాయుడి చేత మంచి బాలుడు అని అనిపించుకోవడం కోసం మాత్రం అలా చేస్తున్నాడు. అంటే ఆ పిల్లవాడు ఉండేటువంటి దశగా మనం ఎవరు చెప్పుకోవచ్చు? 3వ దశగా చెప్పుకోవచ్చు. ఓకే,
అలానే ఇంకొక ఉదాహరణ కూడా తీసుకుందాం. ఒక అమ్మాయి మంచి అమ్మాయి అని ఇతరుల చేత, ఇరుగు పొరుగు చేత అనిపించుకోవడం కోసం మాత్రమే వారు చెప్పినటువంటి పనులన్నిటినీ కూడా చేసి పెడుతూ ఉంది. అంటే వారు అడిగిన సహాయాన్ని కేవలం దేనికోసం చేస్తుంది? కేవలం తనని వాళ్ళు మంచి పిల్ల అని అంటారనే ఉద్దేశంతోనే, ఆ మంచి పిల్ల అనిపించుకోవడం కోసమే ఇరుగు పొరుగు వారు చెప్పినటువంటి పనులను చేస్తూ వాళ్ళకి సహాయం చేస్తూ ఉంది. అంటే ఆమె ఎన్నవ దశలో ఉంది అంటే 3వ దశలో ఉంది అని మనం చెప్పుకోవచ్చు. క్లియర్? రైట్. నెక్స్ట్ 4వ దశ, అధికారము, సాంఘిక క్రమ నిర్వహణ, నైతికత. ఎస్, ఈ దశలో పిల్లవాళ్ళు అంటే ఇక్కడేమో వ్యక్తుల అంగీకారాన్ని పొందటం అనేది, ఇక్కడ వ్యక్తుల అంగీకారాన్ని పొందటము లేదా తిరస్కరణను తప్పించుకోవటం కోసము నైతికతను పాటించుకుంటారు. ఆ క్రమంలోనే మంచి బాలిక, మంచి బాలుడు అనిపించుకోవడం కోసం వాళ్ళ యొక్క పనులు చేస్తూ ఉంటారు, విధేయతను ప్రదర్శిస్తూ ఉంటుంటారు. అది 3వ దశ. బట్ ఇక్కడ అలా కాదు. సామాజిక నియమాలను, అంటే మనం అందరము కూడా సమాజంలో భాగస్వామ్యులం. ఓకేనా? మన సమాజం సక్రమంగా నిలబడాలి అంటే కొన్ని నియమాలను మన సమాజం ఆమోదించింది. ఓకేనా? ఈ సామాజిక నియమాలను పాటిస్తూ సామాజిక అంగీకారాన్ని పొందటం. ఇక్కడ వ్యక్తుల అంగీకారం అయితే 3వ దశలో, ఇక్కడ సామాజిక అంగీకారం అంటే ఎవరైతే సామాజిక నియమాలకు అనుగుణంగా మన ప్రవర్తన ఉంటుందో, ఓకేనా, ఎవరైతే సామాజిక క్రమాన్ని పాటిస్తూ ఉంటారో, సోషల్ ఆర్డర్ అంటారు వీటిని, సామాజిక క్రమాన్ని పాటిస్తూ ఉంటుంటారో వీళ్ళని సమాజం అంగీకరిస్తుంది, తిరస్కరించదు. ఓకేనా? ఇలా సామాజిక అంగీకారం కోసం సామాజిక నియమాలను పాటించటం, సామాజిక సంస్థల నియమాలను ఆ ఉద్యోగులు పాటించటం, అలానే అధికారులకు విధేయతగా ఉండటం, చట్టాన్ని గౌరవించటం అనేది ఈ 4వ దశలో. సో సామాజిక నియమాలు గుడ్డిగా పాటించడం అనేది ఈ 4వ దశలో మనం చూడొచ్చు. అధికారులకు విధేయతగా ఉండటం అనేది ఈ 4వ దశలో మనం చూడొచ్చు. అంటే సామాజిక సంస్థలైనటువంటి, అంటే సమాజంలో ఎన్నో ఉంటాయి, బడి అనేది ఒక సంస్థ, అలానే దేవాలయాలు అవి కూడా ఒక సంస్థలు, ఇంకా ఆర్గనైజ్డ్ సంస్థలు చాలా ఉంటాయి. ఆ సంస్థలో ఉండేటువంటి ఉద్యోగులందరూ కూడా వాళ్ళ పై అధికారులకి విధేయతగా ఉంటుంటారు. అవునా? ఆ అధికారులకు విధేయత కనపరచడం అనేది కూడా ఈ దశలో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ కేవలం సామాజిక నియమాలను, నిబంధనలను, చట్టాన్ని, అలానే అధికారుల్ని గౌరవించడం అనేది కేవలం సామాజిక క్రమము దెబ్బతినకుండా ఉండటం కోసమే, సామాజికమైనటువంటి అంగీకారాన్ని పొందడం కోసమే ఇక్కడ ఆ విధేయతను కనపరుస్తూ ఉంటారు. రైట్? మరి దానికి ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే చూడండి, ఇప్పుడు చట్ట ప్రకారము మనం ట్రాఫిక్ సిగ్నల్స్ అతిక్రమించడం చట్టరీత్యా నేరం. కానీ చాలామంది ఇక్కడ మీరు గమనించినట్లయితే పోలీసు లేకపోయినప్పటికీ కూడా చట్టాన్ని గౌరవించేటువంటి కోణములు, ఓకేనా, అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ సిగ్నల్ పడగానే ఆగటం, గ్రీన్ సిగ్నల్ పడిన తర్వాత వెళ్ళటం అనేది మనం వ్యక్తుల్లో చూస్తూ ఉంటాం. ఎస్, ఆ వ్యక్తులు అంటే పోలీసు ఉన్నా లేకపోయినా కూడా చట్టాన్ని గౌరవించేటువంటి కోణములో రెడ్ లైట్ పడ్డప్పుడు ఆగుతున్నాడు, గ్రీన్ లైట్ పడ్డప్పుడు వెళుతున్నాడు. ఇక్కడ ఆ యొక్క వ్యక్తి ఎన్నవ దశలో ఉన్నట్లుగా భావించవచ్చయ్యా అంటే ఎస్, ఈ దశలో ఉన్నట్టుగా భావించు, 4వ దశలో, సాంప్రదాయ 4వ దశలో ఉన్నట్టుగా మనం భావించవచ్చు. ఓకేనా? అలానే బడి నియమాల ప్రకారం ప్రతిరోజు కూడా పిల్లవాడు అసెంబ్లీ సమయానికల్లా వచ్చి అసెంబ్లీలో పాల్గొంటూ ఉండటం అనేది గమనించినట్లయితే ఆ పిల్లవాడు ఎన్నవ దశలో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు అంటే సాంప్రదాయక 4వ దశలో ఉన్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? అలానే ఒక సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగి ఆ అధికారి చెప్పినటువంటి పని తప్పైనప్పటికీ కూడా దానిని చేయటం అనేది, తప్పైనప్పటికీ కూడా ఆ పనిని చేయటం అనేది, అంటే అధికారానికి విధేయతను కనబరచడం అనేటువంటి దశ, ఆ వ్యక్తి ఉన్నటువంటి దశగా దేన్ని మనం చెప్పుకుంటామయ్య అంటే ఈ 4వ దశగా మనం చెప్పుకుంటున్నాం. ఓకేనా? అంటే అధికారికి విధేయత, అది తప్పని తెలుసు అయినప్పటికీ కూడా సంఘ నియమాలు అధికారి చెప్పిన మాట వినాలని చెబుతున్నాయి కాబట్టి దాన్ని గుడ్డిగా పాటించడం అనేటువంటి ఆ వ్యక్తి ఉన్నటువంటి దశగా మనం దేన్ని చెప్పుకుంటామయ్య అంటే ఇది. ఒకసారి క్వశ్చన్ అడిగాడు, ఏమడిగాడో తెలుసా?
చర్చిలో ఉన్నటువంటి పిల్లవాడికి పెద్దగా అరవాలని ఉన్నప్పటికీ కూడా చర్చి నియమాలు ఒప్పుకోవు కాబట్టి నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అయినా ఈ పిల్లవాడు కోల్బర్గ్ ప్రకారం 8వ దశలో ఉన్నాడు. గమనించారా? ఎస్, అంటే చర్చి అనేది ఒక సొసైటీ, అంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి, అది సమాజంలో ఒక భాగం. ఓకేనా? చర్చి నియమాలు ఒప్పుకోవు పెద్దగా అరిస్తే, అందుకని చర్చి నియమాలు ఒప్పుకోవు కాబట్టి తనకు పెద్దగా అరిసి సంతోషం చప్పట్లు కొట్టాలని ఉన్నప్పటికీ కూడా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అంటే ఆ నియమాలను గుడ్డిగా అనుకరించాడు, పాటించాడు. ఓకేనా? సో ఆ పిల్లవాడు ఉన్నటువంటి దశగా మనం ఏం చెప్పుకుంటామని అంటే ఈ యొక్క 4వ దశగా చెప్పుకుంటాం. క్లియర్? ఇంతవరకు 4 దశలు అయిపోయినాయి కాబట్టి దీని మీద ఏ ప్రశ్న వచ్చినా కూడా మీరు అర్థం చేసుకునే సమాధానాన్ని రాయాలి. ఓకేనా? ఇక చివరి దశకి వెళ్ళిపోతున్నాం మనం. అదే ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఈ ఉత్తర సాంప్రదాయ, దీన్ని పోస్ట్ కన్వెన్షనల్ స్టేజ్ అంటున్నాం. ఉత్తర సాంప్రదాయ స్థాయి 14 నుంచి వయోజన దశ వరకు, 13 పడింది అక్కడ, 14 నుంచి వయోజన దశ వరకు కూడా ఉత్తర సాంప్రదాయ స్థాయిగా చెప్పుకుంటాం. ఓకేనా? ఎస్, ఇప్పటి వరకు కూడా మీరు గమనించినట్లయితే ఇక్కడ పిల్లవాడు కనబరిచిన నైతికత, మొదట శిక్ష ఆధారంగా నైతికత, తర్వాత తాను పొందేటువంటి లాభము, తాను పొందేటువంటి రివార్డు, ఓకేనా, దాని దృష్ట్యా నైతికత. అలానే 3వది మంచి బాలుడు మంచి బాలిక నైతికత. 4వది అధికారము సాంఘిక క్రమ నిర్వహణ నైతికత. 4 నేర్చుకున్నాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇవన్నీ కూడా శిక్ష కావచ్చు, లేదా రివార్డు కావచ్చు, లేదా లాభం కావచ్చు, లేదా మంచి బాలుడు అని అనిపించుకోవటం కావచ్చు, లేదా అధికారానికి భయపడడం కావచ్చు. ఇవన్నీ బాహ్య ప్రేరకాలు. అవునా? ఇవన్నీ కూడా ఒక బాహ్య ఉద్దీపనలు. వాటికి ఈ ప్రభావితులయ్యి ఈ యొక్క నైతికతను పాటించడం అనేది మనం గమనించవచ్చు. ఓకేనా? కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ వ్యక్తి తన అంతరాత్మ ఆధారంగా నైతికతను ప్రదర్శించడం అనేది మనం చూడొచ్చు. రైట్, ఈ లాస్ట్ను చెప్పే ముందు ఈ 4ంటికి కలిపి ఒకే ఉదాహరణతో మీకు అర్థమయ్యేటట్టు చూతానమ్మా. ఆ 4ంటి మధ్య తేడాని ఒకే ఉదాహరణతో చూతాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని తప్పు లేకుండా రాయండి. ఓకేనా? రైట్, ప్రతిరోజు క్రమశిక్షణగా బడికి పోకపోతే ఉపాధ్యాయుడు శిక్షిస్తాడు అనేటువంటి భయంతో ప్రతిరోజు క్రమశిక్షణగా బడికి పోతున్నాడు పిల్లవాడు. ఆ పిల్లవాడు ఉన్న దశ 1వ దశగా చెప్పుకోవచ్చు. 1వ దశగా చెప్పుకోవచ్చు. రైట్, ఇక 2వది, ప్రతిరోజు నేను బడికి వస్తాను, నాకు హోంవర్క్ ఇవ్వకపోయినట్లయితే నేను ప్రతిరోజు బడికి వస్తాను అని ఉపాధ్యాయుడితో పిల్లవాడు చెప్పటం, ఆ పిల్లవాడు ఉన్న దశగా దేని మనం చెప్పుకోవచ్చు అయ్యా అంటే ఈ 2వ దశగా చెప్పుకోవచ్చు. అంటే నువ్వు అది చేస్తే నేను ఇది చేస్తా. ఓకేనా? ప్రతిరోజు నేను బడికి వెళ్ళాలంటే నువ్వు ఒక 5 రూపాయలు ఇస్తేనే వెళ్తాను నాన్న. అంటే తను బడికి వెళ్ళాలి అంటే తాను పొందేటువంటి లాభం 5 రూపాయలు. ఇలా నేను ఇది చేస్తే నువ్వు అది చెయ్యాలి, లేదా నువ్వు అది చేస్తేనే నేను ఇది చేస్తాననేటువంటి దశగా మనం 2వ దశ చెప్పుకోవచ్చు. ఇక 3వ దశ వచ్చేసేసి ఇందాక మనం ఉదాహరణ చెప్పుకున్నాం. పాఠశాలకు ప్రతిరోజు పిల్లవాడు కేవలం ఉపాధ్యాయుడిచే మంచి బాలుడు అని అనిపించుకోవాలని పాఠశాల సమయము కంటే ముందే వెళుతున్నాడు ప్రతిరోజు కూడా. ఓకేనా? పాఠశాల సమయం కంటే ముందే వెళుతున్నాడు. దేనికోసము? కేవలం ఉపాధ్యాయునిచే మంచి బాలుడు అని అనిపించుకోవాలని. అటువంటి పిల్లవాడు ఉన్నటువంటి దశగా మనం దేన్ని చెప్పుకుంటామని అంటే 3వ దశను చెప్పుకుంటాం. ఇక 4వ దశ, బడి నియమాల ప్రకారము ప్రతి పిల్లవాడు అసెంబ్లీకి హాజరవ్వాలి అని నిబంధన అర్థం చేసుకున్న పిల్లవాడు ప్రతిరోజు కూడా అసెంబ్లీకి క్రమశిక్షణగా హాజరవుతున్నాడు. అంటే బడి నియమాలకు అనుగుణంగా, సంస్థ నియమాలకు అనుగుణంగా పిల్లవాడు ప్రవర్తిస్తున్నాడు అని అంటే అక్కడ కనపరిచే నైతికతలో ఉన్నటువంటి పిల్లవాడు 8వ దశలో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు అంటే 4వ దశలో ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇంతవరకు అయిపోయింది. ఓకే, రైట్. అంటే ఇక్కడేమో శిక్ష, ఇక్కడేమో లాభం, ఇక్కడేమో మంచి బాలుడు అనిపించుకోవటం కోసం, ఇక్కడేమో అధికారానికి భయపడటం. ఓకే, లేదా సాంఘిక నియమాలను అనుసరించాలని, గుడ్డిగా అనుసరించాలని అనుకోవడం. మరి ఇక్కడ అలా కాదమ్మా. వ్యక్తి ఈ చట్టం నుంచి బయటకు వస్తాడు. ఈ చట్టం నుంచి బయటకు వచ్చి
తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి నైతిక సూత్రాల చట్టాన్ని నిర్మించుకుంటాడు. ఏది తప్పో ఏది ఒప్పో వ్యక్తిగతంగా నిర్ణయించుకుంటాడు. ఆ స్థాయికి చేరుకోవటాన్ని ఆయన ఉత్తర సాంప్రదాయ స్థాయిగా చెప్పాడు. మంచి చెడులు అనేది వ్యక్తి తన కోణంలో విశ్లేషించుకుంటాడు. సమాజాన్ని పట్టించుకోడు, శిక్షణను పట్టించుకోడు, మంచి వాళ్ళు అనిపించుకుంటారు అనే ఆలోచన ఉండదు. ఇవన్నీ ఏమీ ఉండవు. పై 4 అంశాలు మనసులో ఉండవు. కేవలం తన వ్యక్తిగత నైతికత సూత్రాల చట్టంలో ఇముడ్చుకొని ఏది తప్పు ఏది ఒప్పు అనేది తాను నిర్ణయం తీసుకునేటువంటి స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయికి వస్తుంది. దీంట్లో మళ్ళా 2 ఉన్నాయి. ఒకటి, దీంట్లో ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామ్యంగా అంగీకరించబడిన చట్ట నీతి. ఓకేనా? ఎస్, దీన్ని 5వ దశగా చెప్పుకుంటాం. 5వ దశ. ఇక 6వ దశ వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నైతికత. ఇది 6వ దశ. ఓకేనా? రైట్. మరి ఏమిటి ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామ్యంగా అంగీకరించబడిన చట్ట నీతి అంటే? దీన్ని మనము సామాజిక ఒప్పందాలు, సోషల్ కాంట్రాక్ట్స్ అంటాం. ఓకేనా? అట్లే వ్యక్తిగత హక్కులు, ఓకేనా, పర్సనల్ రైట్స్, అట్లే ప్రజాస్వామ్యంగా అంగీకరించబడిన నీతి. ఎస్, అంటే మనం అందరం కూడా మన యొక్క శ్రేయస్సు కోసం మనందరము కలిసి ఒక ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకుంటాం. ఆ ప్రభుత్వం చేసినటువంటి శాసనాలను, ఆ ప్రభుత్వం చెప్పినటువంటి న్యాయాన్ని మనము తప్పనిసరిగా పాటిస్తూ ఉంటుంటాం ఇక్కడ. ఓకేనా? అంటే ఇక్కడ మన కోసమే మనం ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం మన యొక్క శ్రేయస్సు కోసమే శాసనాలు చేస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా ఇతర వ్యక్తుల హక్కుల్ని గౌరవిస్తూ, ప్రజాస్వామ్య సూత్రాలని గౌరవిస్తూ, దానికి అనుగుణంగా మనము రాజ్య పాలనకు అనుగుణంగా మనం నడుచుకుంటూ ఉంటుంటాం. ఓకేనా? వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామ్యం ద్వారా ఇవ్వబడ్డాయి. ఆ హక్కుల్ని గౌరవిస్తాం. ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా మనం నడుచుకుంటాం. శాసనాలని గౌరవిస్తాం, లాని గౌరవిస్తాం. ఇక్కడ జరిగిపోతుంది అంటే ఇవన్నీ కూడా మన కోసమే మనమే సృష్టించుకున్నటువంటి ప్రభుత్వాలు కాబట్టి అవి మనల్ని పరిపాలిస్తాయి, మన సంక్షేమం కోసం చర్యలు చేపడతాయని మనము వాటినన్నింటినీ కూడా తప్పకుండా ఆచరించాలి. మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా ఆచరిస్తాం. ఆ దశే ఈ 5వ దశగా మనం చెప్పుకోవచ్చు. రైట్. ఇక్కడ చూడండి, దీంట్లో భాగంగానే మరి రాజ్యాంగ రిజర్వేషన్లు పాఠశాలలో నువ్వు చేరినప్పటికీ నీకంటే తక్కువ మార్కులు వచ్చినటువంటి వ్యక్తికి గవర్నమెంట్ ఉపాధ్యాయ పోస్ట్ వచ్చింది, నీకు రాలేదు. అయినప్పటికీ కూడా నువ్వు దాన్ని గౌరవంగా అంగీకరిస్తున్నావు. అంతేగాని ఉద్యమాల్లో పాల్గొని అవి ఇవి నాశనం చేయడం వల్ల గౌరవంగా అంగీకరిస్తున్నావు. అంటే ఎందుకు ఈ గౌరవంగా అంగీకరిస్తున్నావు అంటే రాజ్యాంగంలో రిజర్వేషన్లు అనేది మన శ్రేయస్సు కోసం పెట్టినవే కాబట్టి వాటిని నువ్వు అంగీకరిస్తున్నావు. ఓకేనా? అంటే నువ్వు ఏ దశలో ఉన్నావయ్యా అంటే ఇది 5వ దశలో ఉన్నట్లుగా నువ్వు చెప్పొచ్చు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ రాజ్యాంగ శాసనాలు, సూత్రాలు ఇవన్నీ కూడా ప్రజా శ్రేయస్సు కోసమే ఉంటాయి. ప్రజల శ్రేయస్సు కోసమే వాటిని రూపొందించారని నువ్వు అంగీకరిస్తున్నావు. ఒకవేళ అవి ప్రజల శ్రేయస్సుకు ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నట్లయితే వాటిని ప్రభుత్వమే మార్చాలని కోరుకుంటావు. అది కూడా 5వ దశలో వ్యక్తుల యొక్క నైతిక ప్రవర్తనగా చెప్పుకోవచ్చు. అంటే ఒకవేళ ప్రభుత్వం వాటిని మార్చకపోయినట్లయితే శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమాల ద్వారా నీ యొక్క నిరసనని తెలియచేస్తున్నావు అనంటే అప్పుడు కూడా నువ్వు 5వ దశలో ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? అలానే ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. ప్రజాస్వామ్యంలో మరి శాసన వ్యవస్థ ద్వారా మనం పన్నులు కడుతున్నాం. ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా పన్నులు కడుతూ ఉన్నాడు. పేదవాడైనప్పటికీ కూడా ఒక వ్యక్తి ప్రభుత్వం విధించిన అన్ని పన్నులు కూడా ఎదిరించకుండా పన్నులు కడుతున్నాడంటే ఆ యొక్క వ్యక్తి ఏ దశలో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు అంటే ఈ 5వ దశలో ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? అది అంటే దీనికి అర్థమైందా? ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేటువంటి శాసనాలని గౌరవించటం, లాని గౌరవించటం, వీటన్నిటిని కూడా ఇక్కడ మనం చూస్తుంటాం.
ఒకవేళ ఆ శాసనాలలో లేదా లాలో ఏదైనా సామాజిక శ్రేయస్సుకు భంగము కలిగించే విధమైనటువంటి పాయింట్లు ఏవైనా ఉన్నట్లయితే, శాసనాలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని ప్రభుత్వమే మార్చాలని కోరుకుంటాం. ఒకవేళ మార్చకపోతే వాటిని శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి తెలియచేస్తాం. ఆ విధంగా ఒక వ్యక్తి చేస్తున్నాడు అంటే ఆ వ్యక్తి ఎన్నవ దశలో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు అంటే 5వ దశలో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్ దశగా మనం ఏం చెబుతున్నామో చూడండి, వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నైతికత. ఇది 6వ దశ. ఓకేనా? ఎస్, ఇది వ్యక్తి యొక్క అంతరాత్మగా చెప్పుకుంటాం మనం. ఈ అంతరాత్మ అనే మాటని సూపర్ ఈగో ఎక్కడొచ్చింది? ఇది మీకు సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్ధాంతంలో సూపర్ ఈగో నైతిక సంబంధమైనది. ఎస్, చివరి దశ. ఈ దశకు చాలా వరకు అతి తక్కువ మంది చేరుకుంటారంటాడు. వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నైతికత అంటే ఇక్కడ తనకంటూ సృష్టించుకున్నటువంటి ఒక ప్రత్యేక నైతిక నియమావళి ఇది. అంటే సమాజ శ్రేయస్సులో భాగంగా తనకంటూ ఒక ప్రత్యేక నైతిక నియమాలను సృష్టించుకుంటాడు. ఓకేనా? ఆ నైతిక నియమావళి ఆధారంగా విశ్వవ్యాప్త నైతిక విలువలతో మనిషి బ్రతుకుతూ ఉంటుంటాడు. అంటే కొన్ని విలువలు, కొన్ని యూనివర్సల్ ఎథిక్స్, అంటే విశ్వవ్యాప్తమైనటువంటి నైతిక సూత్రాలు, వాటి ఆధారంగా ఒక మనిషి నైతిక మార్గంలో ఉన్నాడు అంటే అతన్ని 6వ దశగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అది రాజ్యాంగపరంగా మంచి అయినప్పటికీ, రాజ్యాంగపరంగా నిబంధన అయినప్పటికీ, రాజ్యాంగపరంగా శాసనం అయినప్పటికీ కూడా తన దృష్టిలో దానివల్ల ఇతరులకు నష్టం కలుగుతుంది అని అనుకున్నప్పుడు, ఏది రాజ్యాంగబద్ధంగా అది కరెక్ట్ అయినప్పటికీ కూడా దానివల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది అనుకున్నప్పుడు దానిని అతడు పాటించకపోవటం, అతడు ఒప్పుకోకపోవటాన్ని మనం ఈ దశలో చూడవచ్చు. అట్నే రాజ్యాంగపరంగా అది తప్పు అయినప్పటికీ అది ఇతరులకు మంచి చేస్తుంది అని అనుకున్నట్లయితే తాను దానిని పాటించడం అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఓకేనా? అంటే ఇక్కడేమో రాజ్యాంగపరంగా ఏది మంచిదో ఏది చెడో దానికి అప్పచెప్పాం, ప్రభుత్వానికి అప్పచెప్పేసాం, దాన్ని ఫాలో అవుతున్నాం. ఏదన్నా అవసరమైనట్టయితే దాంట్లో మార్పులు చేయాలని ప్రభుత్వాన్నే కోరుకుంటున్నాం, శాంతియుత నిరసనలతో తెలియచేస్తున్నాం. రాజ్యాంగ నియమాలకు అనుగుణంగా నడుచుకుంటూనే అవసరమైనటువంటి వాటిలో మార్పులు చేయాలని ప్రభుత్వాన్ని మనం నిరసనల ద్వారా తెలియచేసుకున్నాం, శాంతియుత నిరసనల ద్వారా. ఓకేనా? రైట్. ఇక్కడ అలా కాదు. అవన్నీ చేసినప్పటికీ కూడా ప్రజాస్వామ్య సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి మార్పు చేయనప్పటికీ కూడా తాను మాత్రం దాని వల్ల ఇతరులకి భంగం ఏర్పడుతుంది అని అనుకున్నప్పుడు చట్ట ప్రకారం అది న్యాయమైనప్పటికీ కూడా తాను చేయకుండా ఉంటాడు. చట్ట ప్రకారము తప్పు అయినప్పటికీ కూడా ఇతరులకు మంచి జరుగుతుంది అని అంటే దాన్ని చేస్తాడు. అలాంటి దశను మనం ఏమంటామంటే లాస్ట్ చివరి దశగా 6వ దశగా మనం చెప్పుకుంటున్నాం. 6వ దశగా చెప్పుకుంటాం ఇక్కడ. ఓకేనా? రైట్. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణగా మనం అర్థం చేసుకుందాం దీన్ని. చూడండి, వన్యమృగ చట్టం మీ అందరికీ తెలిసింది. వన్యమృగ చట్టం ప్రకారం జంతువుల్ని చంపటం మహానేరం, దానికి జైలు శిక్ష కూడా పడుతుంది. మీ అందరికీ తెలుసు, సల్మాన్ ఖాన్ కృష్ణలేడి జింకను చంపినప్పుడు ఎంత ఇబ్బంది అయిందో మీకు తెలుసు. సో వన్యమృగ చట్టం ప్రకారం మరి జంతువుల్ని చంపటం నేరం. కానీ అదే జంతువు ఒక మనిషి మీద దాడి చేసినప్పుడు, ఒక ఆడపిల్ల మీద దాడి చేసింది అనుకుందాం మనం. ఆ ఆడపిల్ల మీద దాడి చేసినప్పుడు మరి చట్ట ప్రకారం దాన్ని చంపటం నేరం అని మనం ఆగటం లేదు. ఎవరైతే ఈ ఆడపిల్ల మీద జంతువు దాడి చేసినప్పుడు ఆ జంతువుని చంపుతున్నాం చూడండి, అవునా? ఎస్. అంటే జంతు ప్రాణం కంటే కూడా మనిషి ప్రాణం చాలా విలువైనది అనేది గ్రహించి దీనికోసం చట్టాన్ని ఉల్లంఘించిన దీన్ని చంపేయడం అనేది జరుగుతుంది. అంటే చట్టాన్ని ఉల్లంఘించి కూడా దీన్ని చంపడం జరుగుతుంది. ఎస్, దీన్ని నైతికతగా భావిస్తారు ఈ 6వ దశలో ఉన్నటువంటి వ్యక్తి. అలానే చట్ట ప్రకారము ఒక నేరస్తుణ్ణి దాచిపెట్టడం అనేది కూడా నేరం అవుతుంది. అవునా?
కానీ చట్ట ప్రకారం అది నేరమే. కానీ చట్టము నేరస్తుడు అని అనుకున్నటువంటి వ్యక్తి గురించి నిజము తెలిసినటువంటి ఒక వ్యక్తి, అంటే ఇతడు నేరస్తుడు కాదు, అమాయకుడు అని చెప్పి ఆయన గురించి నిజము తెలిసినటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క నేరస్తుడిని తన ఇంటిలో దాచిపెట్టడం, అంటే తన అంతరాత్మ ప్రబోధం మేరకు ఇతడు నేరస్తుడు కాదు అనేది తనకు తెలుసు. అందుకని ఈ చట్టాన్ని అతిక్రమించి కూడా, చట్టాన్ని లెక్క లేకుండా, అంటే చట్టాన్ని అతిక్రమించి ఈ నేరస్తుని తన ఇంటిలో దాచిపెట్టాడు చూడు, అటువంటి వ్యక్తి 6వ దశకు చెందుతాడు. ఓకేనా? అలానే ఇంకొక ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. రైట్, ఈ సాక్ష్యం చెబితే తన ప్రాణం పోతుంది అని తెలిసినా కూడా కోర్టులో సాక్ష్యం చెప్పి నేరస్తుడికి నిజమైన శిక్ష వేయించడం అనేది కూడా ఆ యొక్క 6వ దశలో ఉన్న వ్యక్తిగా చెప్పచ్చు. ఓకేనా? ఇది 6వ దశ. కాబట్టి వీటన్నిటినీ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకొని ఎలాంటి ప్రశ్న ఇచ్చినా కూడా జాగ్రత్తగా రాయండి అమ్మా. ఓకేనా? రైట్.